జీహెచ్ఎంసీలో అవినీతి చక్రవర్తులు ఆయన మాతృ సంస్థకి వెళ్ళనంటాడంట షేక్ సనావుద్దీన్. అక్రమ అరకులు జై కొడుతున్న కమిషనర్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో నిబంధనలు అపహాస్యమవుతున్నాయి. చట్టం తన పని తాను చేసుకుపోవాల్సింది పోయి అవినీతి అధికారుల అడుగులకు మడుగులొత్తుతుంది. గతంలో అనేక ఆరోపణలు ఎదుర్కొన్న ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆయన్ని మాతృ సంస్థకు పంపాలని స్వయంగా మాతృ సంస్థ కోరిన గత కమిషనర్ ఆదేశాలు ఇచ్చినా ప్రస్తుత కమిషనర్ ఆర్వి కర్ణన్ మాత్రం ఈ అధికారిపై ఉన్న ప్రేమతో నిబంధనలు తొంగలో తొక్కటం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్గా మారింది. ఎందుకు మరి ఆయన ఆ డిపార్ట్మెంట్కి మార్చట్లేదు? ఆ డిపార్ట్మెంట్కి పంపించాలని ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కోరినా ఎందుకు కమిషనర్ గారు అడ్డుకుంటున్నారు? అంత ప్రేమ ఏంటి అంటే, గతంలో జిహెచ్ఎంసీ కమిషనర్గా కె ఇలంబర్ది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ షేక్ సనావుద్దీన్పై వచ్చిన అవినీతి ఆరోపణలు పరిగణలోకి తీసుకొని ఆయన్ని వెంటనే మాతృ సంస్థకు పంపాలని ఆదేశించారు. మాతృ సంస్థ సిబ్బంది సైతం కొరత ఉందని లేఖ రాసినా ప్రస్తుత కమిషనర్ అవన్నీ పక్కకు పెట్టి ఎంపీ అసద్ సిఫారసుతో లేఖకు సాకుగా చూపిస్తూ మరో ఏడాది ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అంటే జిహెచ్ఎంసీలో ఐఏఎస్ అధికారుల నిర్ణయాల కంటే రాజకీయ సిఫార్సులకు విలువ ఎక్కువ అని కమిషనర్ స్వయంగా చెప్పినట్టు అవుతుంది. అంతే కదండి. అసలు దీనికి ఆ ఐఏఎస్లు తీసుకున్న నిర్ణయానికి రాజకీయ నాయకులకి ఏం సంబంధం? ఆయన ఎందుకు రాసి ఇవ్వాలి? జిహెచ్ఎంసీ పరిధిలో జోనల్ సర్కిల్ కార్యాలయాల మార్పులు చేస్తూ కమిషనర్ ఇటీవల భారీగా బదిలీలు చేశారు. ఇందులో భాగంగా చంద్రాయణగుట్ట సర్కిల్ ప్రస్తుతం రాజేంద్ర నగర్ జోన్ నుంచి సనావుద్దీన్ చార్మినార్ సర్కిల్ ప్రస్తుతం చార్మినార్ జోన్ 2గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కానీ ఆశ్చర్యంగా ఆ అధికారి ఇప్పటికీ చంద్రాయణగుట్టలోనే తిష్టవేశారు. కమిషనర్ సంతానికి విలువ లేదా? సనావుద్దీన్కు కమిషనర్ రూల్స్ వర్తించవా? రిలీవ్ కాకుండా అక్కడే కొనసాగుతున్న ఉన్నతాధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ పరిణామాలు చూస్తుంటే జిహెచ్ఎంసీ అడ్మినిస్ట్రేషన్ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. కమిషనర్ ఆదేశాలనే బేఖాతరు చేస్తున్నాడంటే సనావుద్దీన్కు కమిషనర్ స్థాయిలోనే పూర్తి సహకారం ఉందని స్పష్టమవుతుంది. గతంలోనే ఆదాబ్ హైదరాబాద్ ఈ అధికారి అవినీతిపై నిబంధనల ధిక్కరణపై ఆధారాలతో సహా వార్తా కథనాన్ని ప్రచురించింది. చట్టంపై గౌరవం ఏది అంటూ ఉన్నతాధికారులను ప్రశ్నించింది. నేడు క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు ఆ వార్త నిజం చేస్తున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని పంపించాల్సింది పోయి పట్టుబట్టి మరీ కొనసాగించడం వెనుక ఉన్న కమిషన్ల భాగోతం ఏంటో ప్రజలకు అర్థమవుతూనే ఉంది. ఒక ఉన్నత స్థాయి అధికారిగా చట్టాన్ని కాపాడాల్సిన కమిషనర్ కేవలం ఒక సిఫార్సు లేఖ కోసం చట్టబద్ధమైన ఉత్తర్వులను తొంగలు తొక్కటం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట. ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుండడం వల్ల నిజాయితీ గల అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. ఈ వ్యవహారంపై కమిషనర్ ఆర్వి కర్ణన్ వివరణలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. లేదంటే అవినీతి అధికారులు కొమ్ముగాసిన విమర్శల నుంచి ఆయన తప్పించుకోలేరు. మరి ఇప్పటికైనా ఆయన వివరణ ఇస్తారో లేదో చూడాలి.